దివ్యదే దివ్యమైన విజయం జడ్డు ఖాతాలో సరికొత్త రికార్డ్ ఒకే రోజు ఒకేసారి 1000 మ్యాచ్లు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా దివ్య దేశ్ముఖ్ నిలిచింది ఫైనల్ టై బ్రేక్ గేమ్ లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది ఫైనల్స్ లో తొలి 2 గేమ్స్ డ్రాగా ముగిశాయి ఇవాళ నిర్వహించిన టై బ్రేకర్ లో దివ్య గెలుపొందింది కోనేరు హంపి దివ్య దేశ్ముఖ్ మధ్య ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ఉత్కంఠగా సాగింది సెప్టెంబర్ 14న దాయాదుల మ్యాచ్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు పహల్గాంలో అమాయకులను బలిగొన్న ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాక్తో క్రికెట్ అని బీసీసీఐని కడిగి పారేస్తున్నారు దీనిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్తో క్రికెట్ కాదు ఉగ్రవాదం అంతమవ్వాలని దాదా అన్నారు భారత హాకీ వందేలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకేసారి 1000 మ్యాచ్లు నిర్వహించాలని హాకీ ఇండియా నిర్ణయించింది అంతేకాదు ఆటను దిగువ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సంకల్పించింది ఇందులో భాగంగా జాతీయ టోర్నీలకు ఇచ్చే నిధుల్ని పెంచింది వందేళ్ల సంబరాన్ని పురస్కరించుకుని నవంబర్ 7న వేడుక చేయాలని నిర్ణయించింది భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేసి భారత్ ను గట్టెక్కించారు అంతకుముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం శతకం చేశాడు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లు నష్టపోయి 425 పరుగులు చేసింది సుందర్ శతకం చేసిన తర్వాత మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు మాంచెస్టర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ఈ శతకంతో ఒక ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ గా క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్ డాన్ బ్రాడ్మన్ రికార్డుల్ని సమన్ చేశాడు ఇంగ్లాండ్ పర్యటనలో బౌలింగ్ బ్యాట్ తో చెలరేగిపోతున్న ఆల్రౌండర్ జడేజా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన క్లబ్ లో చేరాడు విదేశీ గడ్డపై 1000 పరుగులు 30కి పైగా వికెట్లు తీసిన 3వ ఆల్రౌండర్ గా రికార్డు సృష్టించాడు జడ్డు అతడి కంటే ముందు ఇంగ్లాండ్ వెస్టిండీస్ కు చెందిన క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో 5వ టెస్టుకు దూరమయ్యాడు అతడి కుడి కాలుకు ఫ్రాక్చర్ కావడంతో 5వ టెస్టులో పంత్ ఆడడం లేదని బీసీసీఐ తెలిపింది అతడి స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ ఎంపిక చేసింది హైదరాబాద్ స్టార్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ దులీప్ ట్రోఫీతో సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఇంగ్లాండ్ కౌంటీలో నిలకడగా రాణిస్తున్న తిలక్ వచ్చే నెలలో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ టీంకు నాయకత్వం వహించనున్నాడు ప్రస్తుతం కౌంటీలో హంప్షైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ 4 మ్యాచ్లో వరుస సెంచరీలు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టేపుల్ సేజ్ అంకిత దయాని రజతంతో మెరిచింది మహిళల 3000 మీటర్ల స్టేపుల్ చేజ్ లో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ 9 నిమిషాల 31.99 సెకండ్స్ తో అంకిత 2వ స్థానాన్ని సాధించింది ఈ పోటీలో భారత్ 2 స్వర్ణాలు 5 రజతాలు 5 కాంస్యాలు సాధించింది వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది ఆతిథ్య విండీస్ కు వరుసగా 4వ మ్యాచ్ లోనూ ఆసీస్ షాక్ ఇచ్చింది 3 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి 5 మ్యాచ్ల సిరీస్ లో 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది మొదట విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేయగా చేజింగ్ లో మరో 4 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది